सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. వేసవి సెలవుల అనంతరం సత్సంగ్ సభ్యులందరికీ స్వాగతం. మనం భగవద్గీత 12వ అధ్యాయం దాని సారాంశం కూడా వేసవి సెలవుల ముందు దిగ్విజయంగా ముగించుకున్నాము. ఇప్పుడు 13వ అధ్యాయంతో శ్రీకారం చుడదాము. 135వ క్లాస్ ఇది. 13వ అధ్యాయంలో శ్లోకాలు 1 నుంచి 12 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. తత్క్షేత్రం యచ్చయాదృక్చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిర్భిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఆసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి. వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. భగవద్గీతను 3 షట్కాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. ఒక్కొక్క షట్కంలో 6 అధ్యాయాలు ఉంటాయి. మొదటి షట్కంలో అధ్యాయాలు 1 నుంచి 6 వరకు అవి త్వంపద విశ్లేషణ చేస్తాయి. రెండవ షట్కంలో అధ్యాయాలు 7 నుంచి 12 వరకు అవి తత్పద విశ్లేషణ చేస్తాయి. మూడవ షట్కంలో అధ్యాయాలు 13 నుంచి 18 వరకు అవి అసిపద విశ్లేషణ చేస్తాయి. ఈ 3 షట్కాలు కలిపి తత్వమసి, తత్వం అసి మహావాక్యాన్ని విశ్లేషిస్తాయి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే ఐక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని మహావాక్యం అంటారు. కాకపోతే ఇక్కడ మనం భగవద్గీతలో ముందు త్వంపద విచారణ చూశాక తత్పద విచారణ చూసాము. ఇప్పుడు
మూడవ షట్కంలో అసి పదార్థ విశ్లేషణ వస్తుంది. అందువల్ల భగవద్గీత మోక్ష శాస్త్రం. ఒక్కొక్క షట్కంలోనూ 3 అంశాలు చర్చించబడ్డాయి. మొదటి షట్కంలోని 3 అంశాలు జీవస్వరూపం, కర్మయోగ సాధన, పురుష ప్రయత్నం లేదా ఫ్రీవిల్. జీవస్వరూపం అంటే జీవుడు ఆత్మ అనాత్మల మేలు కలయిక అని, జీవుడు ఆత్మ అని నేర్చుకునే ఆత్మ లక్షణాలు 6 చూసాం. అవి ఆత్మ నిత్యం, సత్యం, సర్వవ్యాపకం, అకర్త, భోక్త, నిర్వికారం, అప్రమేయం. రెండవది కర్మయోగ సాధన. కర్మయోగ నిర్వచనం ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాన్ని స్వీకరించటం. మూడవది ఫ్రీవిల్. మన జీవితాన్ని నిర్దేశించేది విధా ఫ్రీవిల్లా అనే చర్చ అవసరం వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నాము. ఈ రెండింటి మేలు కలయిక అని కూడా చూసాము. మొదటి షట్కంలో కృష్ణ పరమాత్మ ఫ్రీవిల్ యొక్క ప్రాముఖ్యతని వివరిస్తాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అని అన్నాడు. అంటే మీరు వృద్ధిలోకి రావడానికి మీ ప్రయత్నం మీరు చేయాలి. మీరు ప్రయత్నం చేస్తే భగవంతుని కృప దానికి తోడవుతుంది అని చెప్పాడు. రెండవ షట్కంలోని 3 అంశాలు ఈశ్వర స్వరూపం, ఈశ్వర ఉపాసన, ఈశ్వర కృప. ఈశ్వర స్వరూపం జీవుడిలాగానే ఈశ్వరుడు కూడా 2 అంశాల మేలు కలయిక. అవి ప్రకృతి, పురుషుడు. పురుషుడినే ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుని లక్షణాలు మనం చూసినవి అవ్యక్తం, సర్వవ్యాపకం, మిథ్యా జగదధిష్టానం, సృష్టి స్థితి లయ కారణం, అసంగం, అకర్త అభోక్త, సాక్షిభూతం. రెండవ అంశం ఈశ్వర ఉపాసన. దీన్ని 2 రకాలుగా చేయవచ్చు. ఇష్టదేవత ఉపాసన, విశ్వరూప ఉపాసన. ఇంకో విధంగా చెప్పాలంటే ఏకరూప ఈశ్వర ధ్యానం, అనేక రూప ఈశ్వర ధ్యానం. ఇష్టదేవత ఉపాసనని అభ్యాస యోగం అన్నాడు కృష్ణ పరమాత్మ. విశ్వరూప ఉపాసనను 11వ అధ్యాయంలో చూసాం. అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం. మూడవ అంశం ఈశ్వర కృప. మొదటి షట్కంలో ఫ్రీ విల్ని హైలైట్ చేస్తే ఇక్కడ ఈశ్వర కృపను హైలైట్ చేశాడు. మానవ ప్రయత్నం ముఖ్యమే కానీ కేవలం మానవ ప్రయత్నం వల్ల అవదు. దానికి ఈశ్వర కృప తోడవాలి. ఈశ్వర కృప నిజానికి ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే మనం దాన్ని పొందే విధానాన్ని తెలుసుకోవాలి అంతే అని అర్థం చేసుకుంటాం. అద్వైత సిద్ధాంతుల మీద నిజానికి ఒక అపోహ ఉంది. వారు బుద్ధిని నమ్ముతారు, వారికి భక్తి లేదు అనుకుంటారు. అది పొరపాటు. గొప్ప అద్వైత సిద్ధాంతులు కూడా ఈశ్వర అనుగ్రహం ఉండి తీరాలి అనే నమ్ముతారు. ఇప్పుడు 3వ షట్కంలోకి అడుగు పెట్టబోతున్నాం. అందులోని 3 అంశాలు జీవ ఈశ్వర స్వరూప ఐక్యం లేదా అసిపద విశ్లేషణ, జ్ఞానయోగ సాధన, విలువలు. జీవ ఈశ్వర స్వరూప ఐక్యం. జీవ ఈశ్వర స్వరూప ఐక్యం అని చెప్పడం వల్ల పైన చూస్తే జీవునికి ఈశ్వరునికి మధ్య భేదాలు ఉన్నాయని చెప్పగానే చెప్పినట్టు అవుతుంది. స్వరూప పరంగా ఐక్యం అని చెప్తున్నాం. అంటే బాహ్యంగా వీరి మధ్య భేదం ఉన్నా కూడా స్వరూపరీత్యా 2 ఒకటే. ఈ విషయం అర్థం అవడానికి ఉపనిషత్తులు ఇచ్చే ఉదాహరణ అల, సముద్రం. అలకి సముద్రానికి మధ్య భేదం ఉందా అంటే చాలా భేదం ఉంది. అందువల్లనే అలను అల అని, సముద్రాన్ని సముద్రం అని అంటారు. అల చాలా చిన్నది, సముద్రం చాలా పెద్దది. అల కార్యం, సముద్రం కారణం. అల జీవితం చాలా చిన్నది, సముద్ర జీవితం చాలా పెద్దది. కానీ వాటి స్వరూపాలను లోతుగా విశ్లేషిస్తే రెండింటిలోనూ సమానంగా ఉన్నది ఒకటే. అది నీరు. అలలో ఉన్నది నీరే, సముద్రంలో ఉన్నది నీరే. నీరు లేకుండా అంత చిన్న అల లేదు, అంత పెద్ద సముద్రము లేదు. ఒకటే నీరుకు 2 నామరూపాలు, అల, సముద్రం. ఇంతవరకు మనం ఏం చూస్తున్నాం? నామరూపాలను చూసి వాటి మధ్య భేదంలో లయమవుతున్నాం. కానీ నామరూపాలకు అతీతంగా ఎదిగి వాటిలో ఉన్న తత్వం వైపు
దృష్టిని మళ్ళిస్తే అలలోనూ సముద్రంలోనూ ఉన్నది ఒకటే నీరు అని తెలుసుకుంటాం. ఆ నీటిని అధిష్టానం అంటాం. అంటే అధిష్టానమైన నీటి దృష్ట్యా అల సముద్రం రెండూ ఒకటే. అదేవిధంగా జీవాత్మ పరమాత్మలను పైపైన చూస్తే అనేక భేదాలున్నాయి. కానీ జీవాత్మలో జీవ ప్లస్ ఆత్మ ఉంది, పరమాత్మలో పరమ ప్లస్ ఆత్మ ఉంది. రెండింట్లోనూ సమానంగా ఉన్నది ఏమిటి? ఆత్మ. ఈ ఆత్మను చైతన్య తత్వం అంటారు. చైతన్య తత్వాన్ని అధిష్టానం అంటారు. అంటే అధిష్టానమైన చైతన్యం దృష్ట్యా జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే. దీన్ని జీవాత్మ పరమాత్మ స్వరూప ఐక్యం అంటారు. దీన్నే అసి పదార్థ విశ్లేషణ అని కూడా అంటారు. రెండవ అంశం జ్ఞానయోగ సాధన. గురువు జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని తత్వమసి అనే మహావాక్యం ద్వారా బోధిస్తే శిష్యుడు మళ్ళీ తత్వమసి అనకూడదు. తత్వమసి అంటే నువ్వు పరమాత్మవై ఉన్నావు. అది అర్థం చేసుకున్న శిష్యుడు అహం బ్రహ్మ అస్మి అనాలి. అంటే నేను బ్రహ్మను అని అతను అర్థం చేసుకుంటాడు. మహావాక్యం అంటే జీవ ఈశ్వర ఐక్యాన్ని బోధించేది ఏదైనా మహావాక్యమే. దీన్ని గ్రేట్ ఈక్వేషన్ అంటారు. ఈక్వేషన్ని సమీకరణం అంటారు. ఈ సమీకరణం సిద్ధాంతం అద్భుతంగా ఉంటుంది. సమీకరణం అన్ని శాస్త్రాల్లోనూ చేస్తారు. ముందుగా గణిత శాస్త్రంలో సమీకరణం చూద్దాం. 2 అంకెల అక్షరాల ఒకేలాగా ఉంటే సమీకరణం అవసరం లేదు. అంటే 8 = 8 లేదా 9 = 9 అని పనిగట్టుకుని చెప్పనవసరం లేదు. అలాగే 2 అంకెలు పూర్తిగా భిన్నంగా ఉంటే కూడా సమీకరణం చేయలేం. అంటే 8 = 9 అనలేం. అంటే పూర్తిగా ఒకదాన్ని ఒకటి పోలి ఉంటే సమీకరణం అవసరం లేదు. పూర్తిగా భిన్నంగా ఉంటే సమీకరణం చేయలేము. మరి ఎప్పుడు చేయాలి? దాని నియమం ఏమిటి అంటే 2 అంశాలు చూడటానికి భిన్నంగా ఉన్నా కూడా వాటి సారం ఒకటే ఉన్నప్పుడు చేయాలి. ఉదాహరణకు ఈ ఈక్వేషన్ తీసుకోండి. 4 + 3 = 9 - 2. ఈ అంకెలను పైన చూస్తే ఈక్వేషన్ రెండు వైపులా ఉన్న అంకెలు భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు 4, 3 ఉన్నాయి, ఇంకొక వైపు 9, 2 ఉన్నాయి. ఒకవైపు ప్లస్ గుర్తు ఉంటే ఇంకొక వైపు మైనస్ గుర్తుంది. ఈ విధంగా ఎలా చూసినా ఈ రెండు సరిపోవు అని కళ్ళు చెప్తున్నాయి. కానీ బుద్ధి మాత్రం ఆగు, అవి పైకి కనపడే భేదాలు, వాటి స్వరూపం ఒకటే అని చెప్తుంది. అది ఎలా? మధ్యలో ఒక అంకెను కలుపుకుంటే సరిపోతుంది. 4 + 3 = 7 = 9 - 2. 4, 3 కూడితే 7 వస్తుంది. అలాగే 9లోంచి 2 తీసివేసినా కూడా 7 వస్తుంది. అందువల్ల స్వరూప దృష్ట్యా రెండు ఒకటే. ఇప్పుడు ఈ సూత్రాన్ని జీవాత్మ పరమాత్మలకు అన్వయించి చూస్తే పైన చూస్తే జీవాత్మకు పరమాత్మకు చాలా భేదాలున్నాయి. జీవాత్మ అల్పజ్ఞుడు, పరమాత్మ సర్వజ్ఞుడు. జీవాత్మ అల్పశక్తిమంతుడు, పరమాత్మ సర్వశక్తిమంతుడు. జీవాత్మ దాసుడు, పరమాత్మ యజమాని. అలా భేదాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నిజానికి భేదం పదం సరిపోదు. ఇద్దరూ ఒకరికి ఒకరు పూర్తి భిన్నంగా ఉన్నారు. జీవాత్మ సృష్టించబడిన జీవి అయితే పరమాత్మ ఆ జీవినే సృష్టించిన సృష్టికర్త. జీవాత్మ భక్తుడు అయితే పరమాత్మ భగవంతుడు. కానీ శాస్త్రం ఈ భేదం 4 + 3 = 9 - 2 ఎలా సరిపోయిందో అలా సరిపోతుంది అని చెప్తుంది. అది ఎలాగో చూడాలంటే ముందు వాటిలో ఉన్న అంశాలు చూడాలి. జీవాత్మలోనూ పరమాత్మలోనూ సమానంగా 5 అంశాలున్నాయి. జీవాత్మకి 3 శరీరాలు ఉంటే పరమాత్మకి 3 ప్రపంచాలున్నాయి. 3 శరీరాలు చూస్తే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. వాటికి ప్యారలల్గా పరమాత్మలో ఉన్న 3 ప్రపంచాలు స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. ఈ 3 శరీరాల్లోనూ ఏర్పడే ప్రతిబింబం ఉంది. దాన్ని
ప్రతిబింబ చైతన్యం అంటారు. అలాగే 3 ప్రపంచాల్లో ఏర్పడే ప్రతిబింబం కూడా ఉంది, దాన్ని కూడా ప్రతిబింబ చైతన్యం అంటారు. తర్వాత జీవాత్మలోను పరమాత్మలోను బింబ చైతన్యం ఉంది. ఇప్పుడు ఈ 5 అంశాలు తీసుకుంటే మొదటి మూడింటిలో అలా సముద్రంలో లాగా చాలా వ్యత్యాసం ఉంది. వాటిలో ఉన్న వ్యత్యాసాల వల్ల వాటిలో ఉండే ప్రతిబింబ చైతన్యంలో కూడా చాలా భేదం ఉంటుంది. చిన్న అద్దంలో చిన్న ప్రతిబింబం ఏర్పడితే పెద్ద అద్దంలో పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ శరీరాలు చిన్నవి కాబట్టి వీటిలో ఏర్పడే ప్రతిబింబ చైతన్యం చిన్నదైతే ప్రపంచాల్లో ఏర్పడే ప్రతిబింబ చైతన్యం పెద్దదవుతుంది. అంత చిన్న అలలోనూ అంత పెద్ద సముద్రంలోనూ ఒకే నీరు అధిష్టానంగా ఉన్నట్టుగా అంత చిన్న జీవాత్మలోనూ అంత పెద్ద పరమాత్మలోనూ ఉన్న ఆత్మ లేదా బింబ చైతన్యం పరంగా ఇద్దరూ ఒకటే. స్వరూప దృష్ట్యా జీవాత్మ పరమాత్మలు ఒక్కరే. దీని జ్ఞానయోగం అంటారు. దీన్ని పొందటానికి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఈ అంశాన్ని 13, 14, 15 అధ్యాయాల్లో చూస్తాము. నిజానికి ఈ అధ్యాయంలోనే 3వ శ్లోకంలోనే మహావాక్యం ఎలా చేయాలో చూస్తాం. అప్పుడు వివరంగా చూద్దాం. ఈ 3వ షట్కంలో విశ్లేషించబడిన 3వ అంశం విలువలు. ఈ జ్ఞానయోగాన్ని జీర్ణించుకోవాలంటే ధార్మిక మనస్సు ఉండాలి. మనసు ధార్మికంగా లేకపోతే, మంచి విలువలు లేకపోతే, మనసు సంసిద్ధంగా లేకపోతే వేదాంత బోధ నేర్చుకుని కూడా ప్రయోజనం ఉండదు. ఎడారిలోని ఇసుకలో ఎంత గొప్ప విత్తనాలు నాటినా కూడా అవి మొలకెత్తవు. అలాగే మన మనసు అనే నేలలో జ్ఞానం అనే విత్తనాలు నాటాలి అంటే ముందు ఆ మనసు అనువుగా ఉండాలి. దానికి మంచి విలువలు తోడ్పడతాయి. ఏమిటా విలువలు? కృష్ణ పరమాత్మే స్వయంగా వాటిని 13, 14 అధ్యాయాల్లో చెప్తాడు. మళ్ళీ పూర్తిగా 2 అధ్యాయాలు 16, 17 అధ్యాయాలను విలువలకే కేటాయించాడు. ఈ విలువలను సద్గుణాలు అంటారు. ధర్మశాస్త్రపరంగా చూస్తే ఆత్మగుణాలు అంటారు. వేదాంత పరిభాషలో చెప్పాలంటే సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఈ విలువలను 3వ అంశంగా చర్చిస్తాడు కృష్ణ పరమాత్మ. అంటే 3వ షట్కంలో మనం నేర్చుకోబోయే అంశాలు జీవ ఈశ్వర స్వరూప ఐక్యం లేదా అసిపద విశ్లేషణ, జ్ఞానయోగ సాధన, విలువల గురించిన బోధ ఉంటుంది. ఇంకా మన శ్లోకాల్లోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు గమనిద్దాము. ఈ 3 షట్కాల విభజన ఇంత వివరంగా శంకరాచార్యుల వారు చేయలేదు. ఎందుకంటే ఈ అసిపద విశ్లేషణ నిజానికి 7వ అధ్యాయంలోనే 5వ శ్లోకంలో వచ్చింది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యయేదం ధార్యతే జగతు. ఈ అపరా ప్రకృతి కాక ఇంకొక ప్రకృతి ఉంది, దాని పరా ప్రకృతి అంటారు అని అక్కడే చెప్పాడు. కానీ అక్కడ శంకరాచార్యుల వారు మహావాక్య విశ్లేషణ అంత లోతుగా చేయలేదు. అందువల్ల చాలామంది దృష్టిలో ఈ శ్లోకం పడదు. కానీ అక్కడ కూడా అసి పదార్థం గురించి వచ్చింది కాబట్టి శంకరాచార్యుల వారు ఇంత వివరంగా ఈ 3 షట్కాల విభజన చేయలేదు. మరి ఎవరు చేశారు అంటే ఆయన భాష్యానికి భాష్యం రాసిన ఆనందగిరి, మధుసూదన సరస్వతులు చేశారు. ఇది మనం నేర్చుకోవడానికి ఒక పద్ధతిలో ఉంటుందని మనం దీన్ని పాటిస్తున్నాము. 7వ అధ్యాయంలో అపరా ప్రకృతి పరా ప్రకృతి అంటే ఇక్కడ క్షేత్రజ్ఞుడు క్షేత్రం అంటున్నాడు. అపరా ప్రకృతిని క్షేత్రం అంటారు, పరా ప్రకృతిని క్షేత్రజ్ఞుడు అంటారు. దీనికి ప్యారలల్గా మహావాక్యం 13లో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని వస్తుంది. సో 7వ అధ్యాయంలో ఉన్న శ్లోకంలో జీవభూత అంటే క్షేత్రజ్ఞుడు అని అర్థం. అపరా ప్రకృతి వల్లనే ఇంత అద్భుతమైన జగత్తు వస్తే శాస్త్రం ఎందుకు అపరా ప్రకృతిని వదిలేసి పరా ప్రకృతికి రమ్మంటుంది అంటే మనం తరచూ చూసే జవాబు ఒకటే, అపరా ప్రకృతి వల్ల ఈ జగత్తు వచ్చింది. జగత్తులో అందం ఉంది,
వ్యవహారం నడుపుతాం, ఆకర్షణీయంగా ఉంటుంది, నానాత్వం ఉంటుంది, కానీ దాని మీద ఆధారపడలేము. అది మన్ని బంధకత్వంకి లోను చేస్తుంది. ఒక పరాప్రకృతే మోక్షాన్ని కలగజేస్తుంది. పరాప్రకృతే పరతంత్రం. అది పరాప్రకృతి మీద ఆధారపడింది. అలాంటి అపరాప్రకృతి మనని బంధ విముక్తులను చేయలేదు. కాబట్టి మనం పరాప్రకృతి గురించి నేర్చుకోవాలి. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుల పరంగా చూస్తే పరాప్రకృతి అంటే అరూప ఈశ్వరుడు లేదా అధిష్టానం లేదా నిర్గుణ బ్రహ్మ. ఈ మూడు ఈశ్వరులలో మధ్య భేదం ఏమిటి? ఒక ముక్కలో చెప్పాలి అంటే ఏకరూప ఈశ్వరుణ్ణి పూజ చేయాలి. ఏదో ఒక ఇష్టదేవతను ఎన్నుకుని ఆ దేవతకి షోడశోపచార పూజలు చేస్తూ నామకీర్తనలు చేస్తూ ఉండాలి. అనేక రూప ఈశ్వరుడికి పూజలు చేయలేం, ఎందుకంటే అంతటా ఉన్న దేవుడికి ఎక్కడని పూలు వేస్తారు. కాబట్టి ఈ అనేక రూప ఈశ్వరుడికి ధ్యానం చేయాలి. ఎక్స్పాన్షన్ మెడిటేషన్ అంటారు. మొత్తం ప్రపంచం అంతటా చూడటం నేర్చుకోవాలి. అరూప ఈశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి పూజ ధ్యానం చేయం, అరూప ఈశ్వర జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం పొందితే మోక్షం వస్తుంది. నామ సంకీర్తనం వల్ల, కర్మ వల్ల, ఉపాసన వల్ల రాదు అని నేర్చుకుంటాం. సో ఈశ్వర తత్వ నిర్ధారణ కోసం 13వ అధ్యాయాన్ని నేర్చుకోవాలి. అది కాక ఈ 13వ అధ్యాయం ద్వారా 2 అంశాలు నేర్చుకుంటారు. జీవాత్మ పరమాత్మల ఐక్యం లేదా అద్వైత జ్ఞానం పొందుతారు. దాని ద్వారా ద్వైత మిథ్యాత్వం అర్థమవుతుంది. అద్వైత జ్ఞానం, ద్వైత మిథ్యాత్వం 2 అర్థం అవ్వాలి. అంటే బ్రహ్మ సత్యం అని తెలిస్తే చాలదు, జగత్ మిథ్య అనేది కూడా బాగా అర్థం అవ్వాలి. ఒకవేళ జ్ఞాని ద్వైత భక్తి చూపినా కూడా అక్కడ భక్తుడుగా చూపించడు. ఇక్కడ భగవంతునికి దాసోహం అనడు, భగవంతుని స్తుతిస్తాడు. దీనభావన ఉండదు. దీనభావరహిత ద్వైత భక్తి అద్వైత జ్ఞానం అంటారు. 13వ అధ్యాయంలో అడుగు పెట్టే ముందు మనం ఇంకొక ముఖ్య అంశాన్ని గమనించాలి. 7వ అధ్యాయంలో ఈ జగత్తు అపరాప్రకృతి వల్ల సృష్టింపబడింది అని చెప్పాడు. తర్వాత ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అని విశ్వరూప దర్శనం చేయించటానికి ముందుగా ప్రిపరేషన్గా 7వ అధ్యాయంలో కొన్ని చెప్పాడు. ఉదాహరణకి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అన్నాడు. మన ఈ విశ్వరూప దర్శనాన్ని అనుభవించాలి అంటే మనకి అహంకార మమకారాలు ఉండకూడదు అని 12వ అధ్యాయంలో కూడా చూసాం. నిర్మమో నిరహంకార అయి ఉండాలి. అంటే అహం మమ, అహం మమే మనని సంసారంలో కట్టిపడేస్తాయి అని అంటారు. అవి పోవాలి అంటే ఈ శరీరం మనసు కూడా అనాత్మగా చూడగలగాలి. అలా చూడటానికి ఈ 13వ అధ్యాయం తోడ్పడుతుంది. ఒక జ్ఞాని దేని మీద వైరాగ్యం పెంచుకుంటాడు అనడానికి ఒక స్మృతి కొటేషన్ ఆనందగిరి గారు ఇస్తున్నారు. అది న కుధ్యాం నోదకే సంగః న చైతే న త్రిపుష్కరే నాగారే నాసనే నాన్నే యశ్చైవ మోక్ష విదు సహా. యస్య అంటే ఆ వ్యక్తికి, అంటే జ్ఞానికి వీటి మీద బంధకత్వం లేదు. ఏమిటవి? నా కుడ్యం అంటే గోడ, అంటే దాన్ని ఇల్లుగా తీసుకోవచ్చు. నా ఉదగే నీరు, ఎటువంటి ప్రదేశం మీద మమకారం లేదు. నా చైతే త్రిపుష్కరే, నా చైతే అంటే వేసుకునే దుస్తులు, త్రిపుష్కరే అంటే సముద్రం నది స్నానాలు చేస్తుంటారు కొంతమంది, ఆ మోజు లేదు. నా అగారే ఇల్లు, నా ఆసనే కుర్చీ, నా అన్నే, నా అన్నే అంటే నా అన్నే ఆహారం, నా సంగహ వీటి వేటి మీద జ్ఞానికి సంగత్వం లేదు. అటువంటి దాన్ని యస్య ఏవ మోక్ష విదు సహా అని చెప్తున్నారు. అటువంటి వాళ్ళనే మోక్షం పొందారు అని అంటారు అని. చాలా మటుకు బాహ్య వస్తువులు ఉన్నాయి కాబట్టి బాహ్య వస్తువుల్ని కొంతమంది తేలిగ్గానే త్యజించగలరు.
అవి త్యజించిన అహంకార మమకారాలు త్యజించలేరు. అప్పుడు మోక్షం రాదు. కార్యకరణ సంఘాత సన్యాసం చేయాలి. అది చేయడానికి ఇది ప్రకృతి నుంచి వచ్చింది, ఇది నేను కాదు అని అర్థం చేసుకోవాలి. దానికి 13వ అధ్యాయం తోడ్పడుతుంది అని చెప్తున్నాం. అలా అని శరీరాన్ని మనసుని పూర్తిగా రిజెక్ట్ చేయకూడదు. ఇవి జ్ఞానం పొందడానికి పనికి వచ్చే పరికరాలు. ఆ పరికరాల ద్వారానే మనం జ్ఞానాన్ని పొందగలం. అహం బ్రహ్మస్మి జ్ఞానం పొందడానికి కూడా ఈ శరీరం మనసే వాడాలి. తమాషా చూడండి, శరీరం మనసు వాడి అహం బ్రహ్మస్మి జ్ఞానం పొంది ఈ శరీర మనసులే అనాత్మ, ఇవి నేను కాదు అనే జ్ఞానం పొంది వాటిని త్యజించగలగాలి. అందువల్ల ఈ పరికరాలను సాధనగా వాడి మోక్షం అనే సాధ్యం పొందాలి. కానీ ఈ పరికరాలే సాధ్యం అని వాటితో మమేకం చెందకూడదు. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాము. చాలా పుస్తకాలలో అర్జున ఉవాచ అనే శ్లోకం ఉండదు. వాటిలో భగవాన్ ఉవాచతో మొదలవుతుంది. అంటే ఆ ప్రశ్న ముందు ఉండి ఉండకపోవచ్చు, తర్వాత ఎవరైనా కలిపి ఉండవచ్చు. అందువల్లే శంకరాచార్యుల వారు కూడా అర్జున ఉవాచ శ్లోకానికి భాష్యం రాయలేదు. కానీ మనం అది కలుపుకుంటాము. ఎందుకంటే ఆ ప్రశ్న ఉంటే మనకి దానికి కృష్ణ పరమాత్మ ఇచ్చిన జవాబులను కలుపుకుంటూ ఆ అంశాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మన అర్జునుని ప్రశ్నతో మొదలు పెడదాము. అది తీసుకుంటే 13వ అధ్యాయంలో 35 శ్లోకాలు అవుతాయి. మొత్తం భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నట్టు అర్థమవుతుంది. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. మన మొదటి అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. మొదటి అంశం ఉపోద్ఘాతం. దానికి ఒకటే శ్లోకం, శ్లోకం 1. అర్జునుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్నని. ఇందులో అర్జునుడు 6 సాంకేతిక పదాలను వాడతాడు. వాటిని సాధారణంగా వేదాంతంలో చూస్తాం. ఇలాంటి సాంకేతిక పదాలను పారిభాషక శబ్ద అంటారు. మన లౌకిక విద్యలో కూడా అలాంటి పరిభాష శబ్దాలు ఉంటాయి. 6 పదాలు వాడి వాటిని అర్థాలు చెప్పమన్నాడు. అవి ప్రకృతి, పురుష, క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. వీటిని జంట పదాలుగా చూడవచ్చు. అలా 3 జంటలు అవుతాయి. అవి ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం. ఏతద్ వేదితుం ఇచ్ఛామి. ఈ పదాలన్నిటి అర్థం తెలుసుకోవాలని ఉంది. కేశవ, కృష్ణ పరమాత్మను కేశవ అని సంబోధిస్తున్నాడు. నిజానికి అర్జునుడు 6 పదాలను వాడినా కూడా కొన్ని పదాలకు అర్థం ఒకటే. ప్రకృతి అన్నా క్షేత్రం అన్నా ఒకటే. రెండింటి అర్థం భౌతిక ప్రపంచం. వాటి మధ్య సూక్ష్మమైన భేదాలు లేకపోలేదు. కానీ ప్రస్తుతానికి వాటిని ఒక పదంగా తీసుకోవచ్చు. భౌతిక ప్రపంచం అంటే స్థూల సూక్ష్మ ప్రపంచాలు 2 వస్తాయి. ప్రకృతిలోకి మనసు వస్తుంది, శరీరం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ 2 కూడా పాంచభౌతికం అని శాస్త్రం చెబుతుంది. హార్మోన్లలో మార్పు వస్తే దాని ప్రభావం మనసు మీద కూడా ఉంటుంది. అంటే రాగద్వేషాల్లో మార్పు వస్తుంది. దీన్ని బట్టి మనసు కూడా సూక్ష్మమైన పదార్థమే అని మనకు అర్థమవుతుంది. శరీరం కూడా అలాగే పాంచభౌతికమే. అందువల్ల ప్రకృతి లేదా క్షేత్రం అంటే నిజానికి ప్రపంచం, మనసు, శరీరాలు 3 వస్తాయి. కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తర్వాత వివరిస్తాడు. ఇప్పటికి మనం ప్రకృతి లేదా క్షేత్రం అంటే పదార్థం అని గుర్తుపెట్టుకుంటే చాలు. పురుషుడు, క్షేత్రజ్ఞుడు, జ్ఞేయము ఈ 3 పదాలను ఒకటిగా తీసుకోవచ్చు. వీటి మధ్య సూక్ష్మ భేదాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ లోతుల్లోకి వెళ్ళటం లేదు. ప్రస్తుతానికి 3 పదాలను చైతన్యంగా తీసుకోవచ్చు. ఆ విధంగా ప్రకృతి, క్షేత్రం అచేతన తత్వాన్ని సూచిస్తే, పురుషుడు, క్షేత్రజ్ఞుడు, జ్ఞేయము చేతన తత్వాన్ని సూచిస్తాయి. అంటే జడం, చేతనం. ఈ విధంగా 5 పదాలను 2 పదాలుగా చేశాం. ఇక మిగిలింది ఏమిటి? జ్ఞానం. జ్ఞానం పదానికి అనేక అర్థాలున్నాయి. బాగా ప్రాచుర్యం చెందిన అర్థం జ్ఞానమే.
కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో జ్ఞానం అర్థం వేరు. జ్ఞానం అంటే విలువలు లేదా సద్గుణాలు. ఆ అర్థం ఎందుకు వచ్చిందో కూడా తర్వాత చూద్దాం. ఇందులోనే కృష్ణ పరమాత్మ 20 విలువల గురించి చెప్పబోతున్నాడు. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి లాంటి విలువలను కలిపి జ్ఞానం అన్నాడు. అవి కాని వాటిని అజ్ఞానం అని కృష్ణ పరమాత్మే అన్నాడు. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా అన్నాడు. ఇవి అర్జునుడు అడిగిన ప్రశ్నలు. వాటికి కృష్ణ పరమాత్మ అద్భుతంగా జవాబు చెప్తాడు. మనం 2వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు శ్లోకం 2 చూద్దాం. ముందే చెప్పినట్టుగా మీ దగ్గర వేరే పుస్తకాల్లో మొదటి శ్లోకం లేకపోతే ఇది శ్లోకం 1గా వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. నెంబర్ కన్ఫ్యూజన్ రాకూడదు. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. కొన్ని పుస్తకాలు ఈ శ్లోకంతో మొదలవుతున్నాయని చూసాము. ఇందులో క్షేత్రం, క్షేత్రజ్ఞ పదాలు వచ్చాయి కాబట్టి ఈ అధ్యాయానికి క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే పేరు వచ్చింది. ఇక్కడ అపరాప్రకృతితో మొదలు పెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అపరాప్రకృతి గురించి నేర్చుకుని దాని నుంచి పరాప్రకృతికి రావాలి అని అర్థం. మొట్టమొదటి పదమే ఇదం శరీరం. ఈ శరీరం, ఇదం అంటే ఈ, ఇంగ్లీష్లో దిస్ బాడీ. ఈ శరీరం అని అంటే నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఈ శరీరం అంటే అది ఆబ్జెక్ట్ అయింది. దానికి భిన్నంగా నేను సబ్జెక్ట్గా ఉన్నాను. నాకు కంటికి కనిపిస్తున్నది ఆబ్జెక్ట్గా తెలుస్తున్నది ఏది నేను కాదు అనే ప్రకృతి సూత్రం నేర్చుకోవాలి. సో శరీరం క్షేత్రం, చైతన్యం క్షేత్రజ్ఞం. సాక్షి చైతన్యానికి మనం గుర్తుంచుకోవాల్సిన లక్షణం చైతన్యం శరీరం అంతటా వ్యాప్తి చెంది శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఈ సందర్భంలో మనం ఒక అసైడ్ నోట్ అని చెప్పవచ్చు. ఒక విషయం నేర్చుకుందాం. అందరి శరీరంలోనూ 2 ఉంటాయి. ఓసి, ఆర్సి అంటారంటే బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం. అదే జడ వస్తువుల్లో తీసుకుంటే బింబ చైతన్యం మాత్రమే ఉంటుంది, ప్రతిబింబ చైతన్యం ఉండదు. మన ఎదురుకుండా ఉన్న ఈ బల్లలో బింబ చైతన్యం మాత్రమే ఉంటుంది. అందువల్ల అది మనలాగా చైతన్యవంతంగా లేదు. అలాగే ఒక వ్యక్తి మరణించినప్పుడు కూడా అతని నుంచి ప్రతిబింబ చైతన్యం ప్రయాణం చేస్తుంది, బింబ చైతన్యం మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ శరీరాన్ని క్షేత్రజ్ఞుడు తెలుసుకుంటాడు అని కృష్ణ పరమాత్మ అంటే క్షేత్రజ్ఞుడు ఎవరు? బింబ చైతన్యమా ప్రతిబింబ చైతన్యమా అంటే ఈ రెండింటి మేలు కలయిక అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బింబ చైతన్యం లేదా ఆత్మ లేదా సాక్షి ఏ పరికరము వాడదు. అందువల్ల దానంతట అది తెలుసుకోలేదు. బింబ చైతన్యం లేకుండా ప్రతిబింబ చైతన్యానికి ఉనికే లేదు. అద్దం ముందు మీరు నిలుచుంటే మీ ప్రతిబింబం ఏర్పడుతుంది. మీరు అక్కడ లేకపోతే మీ ప్రతిబింబం కూడా ఉండదు. అంటే ప్రతిబింబం మీ బింబ మొహం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతిబింబ చైతన్యము దానంతట అది నేర్చుకోలేదు, బింబ చైతన్యము నేర్చుకోలేదు. మరి ఏది నేర్చుకుంటుంది అంటే ఈ రెండింటి మేలు కలయిక నేర్చుకుంటుంది. అలా రెండింటి మేలు కలయిక అయినా కూడా మనం సందర్భాన్ని బట్టి ఒక్కోసారి బింబ చైతన్యం గురించే మాట్లాడతాం, ఒక్కోసారి ప్రతిబింబ చైతన్యం గురించే మాట్లాడతాం. అలాగే జీవుడు ఎవరు అంటే అక్కడ కూడా సందర్భాన్ని బట్టి మారుతుంది. జీవుడు ప్రయాణం చేస్తాడు అంటే బింబ చైతన్యం ప్రయాణం చేయదు. అక్కడ సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం ప్రయాణం చేస్తుంది. జీవో బ్రహ్మ ఇవ నాపరః అన్నప్పుడు ఆ జీవుడెవరు అంటే బింబ చైతన్యం. నిత్యః సర్వగతః స్థాణుః అని ఆత్మ లక్షణాలు చెప్పినప్పుడు అది
బింబ చైతన్యం గురించి చెప్తోంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి క్షేత్రజ్ఞుడుగా తెలుసుకునే చైతన్యం అంటే ఆ చైతన్యం బింబ చైతన్యం అన్నా అవ్వచ్చు, ప్రతిబింబ చైతన్యం అయినా అవ్వచ్చు. కానీ క్షేత్రజ్ఞుడు అంటే మనం తీసుకోవాల్సిన అర్థం బింబ చైతన్యం లేదా చిత్ లేదా సాక్షి చైతన్యం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇదం శరీరం క్షేత్రం అన్నాడు. అంటే ఈ శరీరం ఒకటే కాదు, మొత్తం అనాత్మ ప్రపంచం అంతా క్షేత్రం కిందకే వస్తుంది అని తీసుకోవాలి. కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రత్యేకించి శరీరాన్ని క్షేత్రం అన్నాడు. ఎందుకు అంటే దానికి శంకరాచార్యుల వారు 4 కారణాలు చెప్తున్నారు. అవేంటో చూద్దాం. ఒకటి, క్షతత్రానాత్ అంటే ఇది జీవుణ్ణి రక్షిస్తుంది కాబట్టి. శరీరం అంటే స్థూల సూక్ష్మ ద్వయం లేదా కార్యకరణ సంఘాతం అని అర్థం చేసుకోవాలి. క్షతం అంటే నొప్పి, ఇక్కడ సంసారం అనే నొప్పి. త్రాణం అంటే రక్షించడం. అందువల్ల ఈ కార్యకరణ సంఘాతం జీవుణ్ణి సంసారం నుంచి రక్షిస్తుంది. ఎందుకంటే కార్యకరణ సంఘాతం ద్వారానే అహం బ్రహ్మస్మి జ్ఞానం పొందగలము అని చూసాం. రెండవ కారణం క్షయాత్ అంటే ఇది క్షేత్రజ్ఞుడికి భిన్నంగా నశించే లక్షణం ఉన్నది అని, నశ్యతి అని అర్థం. మూడవ అర్థం కూడా ఇంచుమించు ఇదే, క్షరణాత్ అంటే మార్పు చెందుతుంది. శరీరం అంటేనే మార్పు చెందుతుంది అని అర్థం. నాలుగవది క్షేత్రం అంటే ఒక అర్థం పొలం, పుణ్యక్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ పొలం అర్థం తీసుకుంటే పొలంలో విత్తనాలు నాటితే పంట పండుతున్నాయి. అదే ఆ విత్తనాలను బీరువాలో దాచుకుంటే పంట వస్తుందా? రాదు. అదేవిధంగా శరీరం అనే పొలంలో పుణ్యం పాపం అనే విత్తనాలు మనం వేస్తే ఆ పంటగా మనకి సుఖ దుఃఖాలు వస్తాయి. మన నాటిన విత్తనాలకు అనుగుణంగా పంట వస్తుంది. కర్తగా భోక్తగా కూడా మనకి శరీరం కావాలి. ఏవం ఈ విధంగా అభిధీయతే అంటే అంటారు, అంటే శరీరాన్ని క్షేత్రం అని ఈ విధంగా అంటారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దేన్ని అంటారు అంటే ఏతత్, ఏతత్ అంటే ఇదం శరీరం, ఇది క్షేత్రం అని యహ వేత్తి అంటే విజానాతి, ఎవరైతే తెలుసుకుంటారో. ఎలా తెలుసుకుంటారు? దీన్ని ఆబ్జెక్ట్గా తెలుసుకుంటారు. ఇన్నాళ్ళు నేను శరీరం అనుకున్నారు, ఇప్పుడు ఆబ్జెక్ట్ అని తెలుసుకుంటారు అంటున్నాడు. శరీరం గురించి 2 రకాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి లౌకిక విద్య ద్వారా అంటే సైన్స్ ద్వారా, రెండవది ఔపదేశికేన అంటే శాస్త్రం యొక్క ఉపదేశం ద్వారా నేర్చుకోవచ్చు అని. శాస్త్రం మనకి 3 శరీరాలు ఉన్నాయని, ఈ 3 శరీరాలకు భిన్నమైనది ఆత్మ అని చెప్తుంది. తత్వబోధలో ఆత్మ నిర్వచనం ఇలా వస్తుంది: స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యత్ తిష్టతి స ఆత్మ. ఏదైతే 3 శరీరాలకు భిన్నంగా ఉందో, పంచకోశాలకు భిన్నంగా ఉందో, అవస్థాత్రయాలకు భిన్నంగా ఉందో, దేని స్వరూపం అయితే సచ్చిత్ ఆనందమో అది ఆత్మ అని తత్వబోధ చెప్తుంది. ప్రస్తుతానికి కృష్ణ పరమాత్మ క్షేత్రం అంటే శరీరాన్ని మాత్రమే పేర్కొన్నాడు. మనసు ప్రపంచాల గురించి తర్వాత చెప్తాడు. కానీ మనం ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని కూడా ఇక్కడ కలుపుకుంటాం. క్షేత్రం అంటే శరీరం, మనసు, ప్రపంచం. ఇంకో విధంగా చెప్పాలంటే మనం అనుభవించే ప్రతిదీ క్షేత్రమే. ఈ 3 మనం చూసే వస్తువులే అయినా కూడా ప్రపంచం వస్తువు అని తేలిగ్గా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే అది మనకి దూరంగా ఉంది, ఆబ్జెక్ట్గా అర్థం అవుతోంది. కానీ శరీరం, మనసులు మనకు ఎంత సన్నిహితంగా ఉంటాయంటే అవి మనలో ఒక భాగం అనుకుంటాం, కానీ అవి మనకు భిన్నంగా ఉన్నవి అని అర్థం కాదు. నీ ముందు ఏ ఏ వస్తువులు ఉన్నాయి అని ఎవరైనా అడిగితే ఈ గదిలో ఉన్నవన్నీ చెప్తాం. పుస్తకం, బల్ల, బల్ల కింద తివాచి, గడియారం, గోడ, ఇలా
అంతు లేకుండా సాగుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పం. మన ముందు ఉన్నది, మనకు భిన్నంగా ఉన్నది, మనం ఆబ్జెక్ట్‌గా వాడుతున్నది ఒకటుంది. కానీ అది మనం ఆబ్జెక్ట్‌గా గమనించం. ఏమిటది? మన కళ్ళజోడు. కళ్ళజోడు కూడా వస్తువే. ఎందుకు? దాన్ని పోయి బజార్‌లో కొనుక్కు తెచ్చుకున్నాం. కానీ కళ్ళకు పెట్టుకునేసరికి అది మనకు ప్రమాణంగా మారిపోయింది. ప్రమాణం ప్రమాతతో కలిసిపోయింది. తెలుసుకునే నేను ప్రమాత, తెలుసుకోవడానికి తోడ్పడే పరికరం ప్రమాణం. ఈ రెండు మమేకం చెందేశాయి. దీని నుంచి మనం ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకుంటాం. ఏమిటది? ప్రమాణంగా పనిచేసే ఆబ్జెక్టును సబ్జెక్టుగా భావిస్తాము. కళ్ళజోడు ఆబ్జెక్ట్, కానీ దీన్ని సబ్జెక్టుగా భావిస్తున్నాం. ఈ విధంగా శరీరం, మనసులు కూడా ప్రమాణాలే. అవి కూడా మనకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే అవి పరికరం లేదా ప్రమాణం. ప్రమాణాన్ని వాడే వ్యక్తికి ప్రమాణం భిన్నంగా ఉంటుంది. శరీరం, మనసులను ఉపయోగిస్తున్నప్పుడు మనం జాగ్రత్త ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ సుషుప్తిలో మనసు, శరీరం పనిచేయవు. ఎందుకు? అప్పుడు మనశ్శరీరాలు కూడా పడుకుంటాయి కాబట్టి. అంటే కళ్ళజోడులోని రెండు అద్దాలతో మనశ్శరీరాలను పోల్చవచ్చు. శరీరం ఒక అద్దం, మనసు ఇంకొక అద్దం. కాబట్టి ఈ రెండు కూడా ఆబ్జెక్టులే. ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం, శరీరాన్ని అనుభవిస్తున్నాం, మనసును అనుభవిస్తున్నాం. అది ఎలా చెప్పగలరు అంటే శరీరానికి ఏ చిన్న బాధ వచ్చినా మనకి తెలుస్తోంది. అమ్మో నాకు దెబ్బ తగిలింది అంటాం, ఇదిగో జ్వరం వచ్చింది అంటాం. అలాగే మనసులో కలిగే ప్రతి ఒక్క భావన అతి సమీపంగా తెలుస్తోంది. మనసులో ఒక్క రోజులో, ఇంకా మాట ఒక్క గంటలోనే అనేక భిన్న భావాలు ఏర్పడుతుంటాయి. అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే నవ్వు వస్తుంది, అంతలోనే ఎవరినో అరుస్తాం, అంతలోనే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ భావాలన్నీ మనకి తెలుస్తున్నాయి. అలాగే ప్రపంచంలో మనం చూస్తున్న వాటిని అనుభవిస్తాం. ఇప్పుడు ఈ మూడింటిలోనూ సమాన అంశం ఏమిటి అంటే, మూడు మనకి అనుభవంలోకి వచ్చే వస్తువులు, మూడు పంచభూతాలతో చేయబడిన పదార్థాలు, మూడు బాహ్య వస్తువులు. అంటే మూడు జడం, మూడు నిరంతరం మార్పుకు లోను చెందుతూ ఉంటాయి. ప్రపంచంలో ప్రతి వస్తువు మారుతూ ఉంటుంది. హైదరాబాద్కి 4 ఏళ్ల తర్వాత ఎవరన్నా వస్తే అబ్బో ఎంత మారిపోయింది ఊరు అంటారు. అంటే బాహ్య ప్రపంచం మారింది. శరీరం షడ్వికారాలకు లోనవుతుంది. మనసు అరిషడ్వర్గాలకు లోనవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు లోనవుతుంది. రాగద్వేషాలు ఉంటూ ఉంటాయి. ఈ క్షణం ఉన్న భావం మరుక్షణం ఉండదు. అన్నీ మారుతాయి. మనసు అన్నిటికన్నా వేగంగా మార్పు చెందుతుంది. మనసు మార్పు చెందకపోతే మీరు ఈ బోధన వింటున్నా కూడా మీరు దీని నుంచి ఏమీ నేర్చుకోలేరు. మీరు విన్న ప్రతి పదము మీ మనసులో ఆలోచనను సృష్టిస్తుంది. ఆ విధంగా మూడు సవికారమే. ప్రపంచం, శరీరం, మనసు మూడు మట్టి ముద్దలే అయినా కూడా కృష్ణ పరమాత్మ ముందు శరీరాన్ని పేర్కొన్నాడు. ఎందుకంటే వీటిలో మనకు శరీరంతో ఉన్న అభిమానం ఇంకా ఎక్కువ. క్షేత్రం అంటే శరీరం, ఇది మొదటి అంశం. తర్వాత పదం క్షేత్రజ్ఞ. ఏదైతే క్షేత్రాన్ని చైతన్యవంతం చేస్తుందో అది క్షేత్రజ్ఞం. ఒక వస్తువు అనుభవించబడుతోంది అంటే దాన్ని అనుభవించే సబ్జెక్టు ఉన్నట్టు అర్థం. నేను నా ఎదురుకుండా ఉన్న వ్యక్తులను చూడగలుగుతున్నాను అంటే నా కన్నులు వారిని చూస్తున్నట్టే అర్థం. విడిగా నేను నా కన్నులు పనిచేస్తున్నాయా లేదా అని పరీక్ష చేసుకోని అవసరం లేదు. వారు నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే నా కళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నట్టే అర్థం. అవి లేనిదే నేను రంగులను, రూపాలను చూడలేను. ఏతద్యహ వేత్తి తం క్షేత్రజ్ఞ ఇతి ప్రాహుః. ఇప్పుడు ఒక ఫోటో తీసుకోండి. ఫోటో ఉంది అంటేనే ఆ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. మీరు లేదు ఫోటోగ్రాఫర్ తీయలేదు ఈ ఫోటో అంటే ఈ సెల్ ఫోన్లో తీశాను అంటే అందులో కెమెరా ఉంది. సో ఫోటోగ్రాఫర్ ఉన్నా లేకపోయినా తీసిన కెమెరా ఉన్నట్టే లెక్క. కెమెరా లేకపోతే ఫోటో రాదు. అలాగే ప్రపంచం, శరీరం, మనసులనే ఈ క్షేత్రం
అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్టులు అయితే వాటిని చూసి అనుభవించి చైతన్యవంతం చేసే సబ్జెక్ట్ ఒకటి ఉంది అని అర్థం. ఆ సబ్జెక్టునే చైతన్యం అని, సాక్షి చైతన్యం అని, ఆత్మ అని, బింబ చైతన్యం అని అంటాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞుడు అంటున్నాడు. తద్విధ ప్రాహు, వాటి గురించి తెలిసిన గొప్ప జ్ఞానులు ఇలా అంటారు అంటున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్షేత్రజ్ఞుడు అంటే చైతన్య తత్వం. సో క్షేత్రం అంటే పదార్థం, క్షేత్రజ్ఞుడు అంటే చైతన్యం. ఈ చైతన్యం గురించి చర్చ వచ్చినప్పుడల్లా తత్వబోధలో చైతన్యం గురించి నేర్చుకున్న 5 లక్షణాలను గుర్తు తెచ్చుకోవాలి. వాటిని మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందు వాటిని కాంతి, చేయి పరంగా చూస్తాము. తర్వాత చైతన్యం శరీరం పరంగా చూస్తాం. మనం ఇప్పుడు డైరెక్ట్గా చైతన్యం శరీరం పరంగా చూద్దాము. చైతన్యం 5 లక్షణాలు. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు. చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవ్వలేదు. శరీరం నాశనమైతే చైతన్యం నాశనం అవదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ ఉన్నట్టు తెలియదు. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి తెలియదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. ఇప్పుడు కంటికి కనపడని విద్యుత్ శక్తి ఫ్యాన్ తిరిగేలా, బల్బు వెలిగేలా, మైకు శబ్దాన్ని పెద్దది చేసి వినిపించేలా చేస్తుంది. అదేవిధంగా కనపడే మనశ్శరీరాలను చైతన్యవంతం చేసేది కనపడని చైతన్య తత్వం. దాన్నే క్షేత్రజ్ఞుడు అంటారు. జ్ఞః అంటే చైతన్య తత్వం. వేదాంత శాస్త్రంలో నేర్చుకునే మొట్టమొదటి అంశం, మనం భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో జ్ఞానం అని రాగానే నేర్చుకున్న మొట్టమొదటి అంశం, ప్రతి వ్యక్తి కూడా ఆత్మ అనాత్మల మేలు కలయిక. ఇక్కడ భాషలో చెప్పాలంటే శరీరం చైతన్యాల మేలు కలయిక. ఇప్పుడు ఫ్యాన్లో 2 అంశాలు ఉంటాయి. అవి కంటికి కనపడే తిరిగే ఫ్యాను, కంటికి కనపడని విద్యుత్ శక్తి. కేవలం విద్యుత్ శక్తి వల్ల గాలి రాదు. కేవలం ఫ్యాను కూడా గాలిని ఇవ్వలేదు. రెండింటి మేలు కలయిక ఉంటేనే ఫ్యాన్ నుంచి గాలి వస్తుంది. ఇదే సూత్రం మనకు కూడా వర్తిస్తుంది. ఇంత ముందు కూడా చూసాం. ఆత్మజ్ఞానం కానీ ఏ జ్ఞానం అయినా సరే కానీ పొందేది ఎవరు అంటే శరీరం తనంతటి తాను వ్యవహారం నడపలేదు. చైతన్యం కూడా తనంతటి తాను వ్యవహారం నడపలేదు. జడ శరీరానికి చైతన్యం తోడైతేనే వ్యవహారం నడపగలం. ఈ శరీరానికి క్షేత్రమని, చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వీటినే 2వ అధ్యాయంలో దేహం, దేహి అన్నాడు. ఇక్కడ క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అంటున్నాడు. వేదాంత పరిభాషలో ఆత్మ, అనాత్మ అంటారు. వేదాంతాన్ని 3 దశల్లో నేర్చుకుంటామని పదే పదే చూస్తాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం అది ఎలా చేస్తామో. వేదాంతానికి రాకముందు మన అందరం ఏమనుకుంటాం? నేను శరీరాన్ని అనుకుంటాం. శరీరంకి జరిగినవన్నీ మనకి జరుగుతున్నట్టుగా భావిస్తాం. మనం శరీరం పుట్టిన రోజుని మన పుట్టినరోజుగా తీసుకుంటాం. శరీరం ఎదుగుతుంటే మనం ఎదుగుతున్నట్టుగా భావిస్తాం. నిజానికి వేదాంతానికి రాకముందు ఒక సాక్షి చైతన్యం అనేది ఉందనే మనకు తెలియదు. నేను శరీరం అనే అనుకుంటాం. సో ఇది మొదటి దశ, నేను శరీరం. వేదాంతానికి వచ్చాక ఒక అడుగు ముందు వేస్తాం. నేను శరీరాన్ని, నాలో ఆత్మ ఉంది అని నేర్చుకుంటాం మొదటి అడుగుగా. సో వేదాంతంలో మొదటి స్టెప్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లని సెపరేట్ చేయాలి. ఆత్మ అనాత్మల వివేకం చూపించాలి. జీవాత్మలో అనాత్మ కూడా ఉంది. సో 2వ దశ నేను శరీరాన్ని, నాలో ఆత్మ ఉంది. కానీ అక్కడితో ఆగిపోతే వేదాంత బోధ పూర్తి కాదు. నేను శరీరాన్ని, నాలో ఆత్మ ఉంది స్థాయి నుంచి ఇంకా పైకి ఎదగాలి. నేను ఆత్మను, ఆత్మనైన నాకు వ్యవహారం నడపటానికి శరీరం ఉంది.
అనగలగాలి. దానికి చాలా నిధిధ్యాసనం చేయాలి. సో మూడవ దశ, నేను ఆత్మను, ఆత్మనైన నాకు వ్యవహారం నడపడానికి శరీరం ఉంది అని అర్థం చేసుకోవడం. నాకు ఆత్మ ఉంది అని చెప్పినన్నాళ్ళు అది పరోక్ష జ్ఞానమే అవుతుంది. ఎప్పుడైతే నేను ఆత్మను అని చెప్పగలుగుతానో అప్పుడే అది అపరోక్ష జ్ఞానం అవుతుంది. నాకు నుంచి నేనుకు మారితే పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానానికి మారినట్టు అర్థం. ఈ శ్లోకం ద్వారా మనం మహావాక్యానికి సిద్ధమవుతున్నాం. అది ఎలా అంటే, జీవాత్మలో ఆత్మ ప్లస్ అనాత్మ ఉన్నాయి అని నేర్చుకున్నాం. ఈ అనాత్మని ఆత్మ నుంచి విడదీయాలి. నేను ఆత్మను, నాకు శరీరం వ్యవహారం నడపడానికి ఇవ్వబడింది అంటే ఏమిటి అర్థం? ఆత్మ వేరు, అనాత్మ వేరు అని అర్థం చేసుకున్నాం. కాబట్టి క్షేత్రజ్ఞ విభాగం అంటే ఆత్మ అనాత్మల విభాగం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే అనాత్మ ఆత్మల విభాగం. ఈ రెండింటిలో ఒకదానికి మిథ్యాత్వం ఇవ్వాలి. అది మహావాక్యం వల్లనే సాధ్యం. సో ఇప్పుడు 3 అంశాలు ఉన్నాయి: జీవాత్మ, అనాత్మ, పరమాత్మ. జీవ ప్లస్ ఆత్మ = పరమ ప్లస్ ఆత్మ అని చూసాం. ఈ అనాత్మని తీసేసాం, అక్కడ ప్రకృతిని తీసేసాం. రెండింటిని కలిపితే ఏకాత్మ వస్తుంది. తస్మాద్వా ఏతస్మాద్వా ఆత్మన ఆకాశ సంభూత అని తైత్రీయోపనిషత్తులో నేర్చుకుంటాం. అంటే ఈ ఏకాత్మ నుంచి అనాత్మ వచ్చింది, అనాత్మ ప్రపంచం వచ్చింది. సో ఏకాత్మ కారణం, అనాత్మ ప్రపంచం కార్యం. ఈ కార్యం నామరూపం మాత్రమే, అది మిథ్య. కాబట్టి కారణమే సత్యం అని నేర్చుకుంటాం. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ చేస్తే చాలదు, అందులో ఏది సత్యమో ఏది మిథ్యో తెలుసుకోవాలి. నేను ఆత్మను, నాకు వ్యవహారం నడపడానికి శరీరం ఉంది అని అర్థం చేసుకుంటే ఈ శరీరం అనే క్షేత్రం ప్రపంచం అనే క్షేత్రంలోకి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. నేను నా వ్యవహారాల కోసం తాత్కాలికంగా వాడుకునే మాధ్యమం ఇది. పంచభూతాల నుంచి వచ్చిన ఈ శరీరాన్ని అవసరమైనప్పుడు పంచభూతాలకు తిరిగి ఇచ్చేయాలి. ఈ క్షేత్రం తిరిగి వెళ్ళిపోయినా క్షేత్రజ్ఞుడైన నేను, చైతన్యతత్వాన్ని అయిన నేను శాశ్వతంగా ఉంటాను. ఇది ఈ శ్లోకం అర్థం. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఈ శరీరం క్షేత్రం, ఈ శరీరాన్ని చైతన్యవంతం చేసేది క్షేత్రజ్ఞం. ఈ శరీరం క్షేత్రం అని ఎవరైతే తెలుసుకుంటారో అతని క్షేత్రజ్ఞుడు అని తత్వజ్ఞానులైన వారు చెప్తారు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు అడిగిన వరుస క్రమం ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం. కానీ కృష్ణ పరమాత్మ అదే వరుస క్రమంలో చెప్పడం లేదు. కృష్ణ పరమాత్మ ముందుగా తీసుకున్న జంట పదాలు క్షేత్రం, క్షేత్రజ్ఞుడు. వీటి వివరణ శ్లోకాలు 2 నుంచి 7 వరకు చూస్తాం. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.